థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా మనసు చాలా తేలికపడింది. అసలు నువ్వు క్షమాపణ కోరాల్సింది ఎవరినో తెలుసా? అవనిని. అవని బ్రతుకు నాశనం చేయడానికి వచ్చావు. మన్నించమని ఈవిడ్ని అడుగుతున్నావు. నీకు అసలైన క్షమాభిక్ష దొరికేది అక్కడ. అవునమ్మా, పెద్దిరాజ్ చెప్పింది నిజం. నువ్వు క్షమాపణ అడగాల్సింది అవనిని. ఏం అవసరం లేదు, అమ్మ క్షమించింది, సరిపోయింది. క్షమించేశావా అత్త? క్షమించేశాను. నువ్వు కూడా నన్ను క్షమించావని, నీ దగ్గరికి ప్రత్యేకించి వద్దామని అనుకున్నాను. నువ్వే వచ్చావు. నువ్వు క్షమించకపోయినా అత్తయ్య క్షమించేసింది కాబట్టి సరిపోయింది. నువ్వు కూడా క్షమించావా మావయ్య? మొదటి నుంచి నేను మాయని కోడలుగా అంగీకరించలేదమ్మా. ఇదిగో వీళ్లే బలవంతంగా ఒప్పించారు. అందుకే మాయ విషయంలో నేను ఎప్పటికీ క్షమించలేను. వేద కోసం తప్పదు. మరి నువ్వు? మాయ చేసింది క్షమించేంత చిన్న తప్పు కాదు. మరి నువ్వెలా క్షమించావత్తా? ఈ మాయ నీ ముందుకొచ్చి 4 నక్క వినయాలు నటించేసరికి ఎలా నమ్మి మోసపోయావు? నువ్వు మరోసారి మోసపోయావు. అది నీకు అర్థం కావడం లేదు. అవని, ప్లీజ్ ట్రస్ట్ మీ. ఏయ్ ఏయ్ ఏయ్, నువ్వు మరీ నటించేకు. వీళ్ళ ముందు ఎన్నైనా డ్రామాలు వెయ్యి, నమ్ముతారు. నా ముందు వెయ్యకు. నేను ఎప్పటికీ నమ్మను, క్షమించను. నా మీద నీకున్న కోపం నీకు ఇప్పుడిప్పుడే పోకపోవచ్చు, కానీ నేను మారింది నిజం. నిన్ను ఎలా నమ్మించగలను? తప్పు చేయడం సహజం, తెలుసుకుని మారడం గొప్పతనం అంటూ నీతులు మాట్లాడుతున్నావు కదత్తా. మరి ఏ తప్పు చేయని నన్ను ఎందుకు క్షమించలేకపోతున్నావు? నిహారిక తప్పు చేసింది, క్షమించావు. కృష్ణబావ తప్పు చేశాడు, క్షమించావు. ఇప్పుడు ఈ మాయని క్షమిస్తున్నావు. ఏ నేరం చేయని నన్ను క్షమించే గుణం నీకు ఎందుకు లేదు అని అడుగుతున్నాను. నన్ను కూడా క్షమించి ఇంట్లోకి రానివ్వండి. నా బిడ్డని కూడా క్షమించి ఆదరించండి. ఊరందరి విషయంలో మీకు మనసొస్తుంది, మా విషయంలో మీకు మనసెందుకు రావడం లేదు? ఆంటీ గారు, తను ఏ తప్పు చేయలేదని అంటుంది కదా, క్షమించేయండి పాపం. మేడం, మీరు అవనికి సపోర్ట్ చేయకండి. మీ క్షమాపణ క్యాన్సిల్ అయిపోతుంది. మా అమ్మ గురించి మీకు పూర్తిగా తెలీదు. మాయ చేసిన తప్పు వేరు, నువ్వు చేసిన తప్పు వేరు. మాయ ముక్కుపుడక విషయంలో తప్పు చేసింది. నువ్వు మానం విషయంలో తప్పు చేశావు. రెండూ ఒకటే ఎలా అవుతాయి? నీకు క్షమాపణ ఎందుకుంటుంది? మాయ ముక్కుపుడకను దొంగిలించుంటే అమ్మవారు తిరిగి రప్పించుకునేది. నువ్వు మా పరువు తీశావు ఆ సత్యాగాడితో తిరిగి. అందుకు క్షమాపణ ఎలా ఉంటుంది? మాయా, నువ్వు ఒకటి కాదు. మాయ తప్పులకు క్షమాపణ ఉంది, నీ తప్పులకి క్షమాపణ ఎప్పటికీ ఉండదు. వేద, ఎంతకాలం ఇలా అవనిని ఆ విషయంలో అవమానిస్తావు? ఈ విషయంలో మీరింకేం మాట్లాడకండి. బయటికి నడు. ఇంకెంతకాలం ఇలా మౌనంగా నిలబడుంటావు? నీ భార్య నిప్పు అని తెలుసుకోవడానికి ఇంకెంత సమయం పడుతుంది నీకు? ఈ జన్మ సరిపోతుందా? 3 ముళ్ళు మెడలో కట్టి 7 అడుగులు నడిపించి 7 జన్మలు తోడుంటాము అని ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారు? ఎలా నమ్ముకోవాలి మీలాంటి మగవాళ్ళని? మీరంతా దీన్ని నమ్ముతున్నారేమో, నేను మాత్రం ఎప్పటికీ నమ్మను.
దీని వలన నేను నా కూతురు ఎంతో ఇబ్బంది పడ్డాము, ఇంకా పడుతూనే ఉన్నాం. దీనికి సరైన శిక్ష పడేలా చేస్తాను. నువ్వు తన మాటలు పట్టించుకోవద్దమ్మా. ఇక బయలుదేరు. పెద్ద మనసు చేసుకొని మీరు నన్ను క్షమించారు, అది చాలు. అవని 4 రోజుల తర్వాత అయినా క్షమిస్తుందిలేండి. అవనికి భలే గడ్డి పెట్టావమ్మా. మాయా, ఏ నిహారిక? సబాష్ మాయా. ఎందుకు? నేను మారిపోయినందుకా? నో, మారిపోయినట్టు ఇంకా ఇంకా నటిస్తున్నందుకు. నో నిహారిక, నేను నిజంగానే నా తప్పును తెలుసుకున్నాను. ఇక నుంచి కంపెనీ వ్యవహారాలను చూసుకుంటాను. నా పేరెంట్స్ ఏదైనా మంచి మ్యాచ్ చూస్తే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను. వావ్, ఎక్సలెంట్. ఎంత రియలిస్టిక్గా ఉందో తెలుసా నీ యాక్టింగ్? నీలాంటి నాలాంటి వర్సటైల్ యాక్టర్స్ మన ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ తెలుసా? అయ్యో నిహారిక, చెప్తే నువ్వు అర్థం చేసుకోవడం లేదేంటి? ఇంతకాలంగా మనం బ్యాడ్ జర్నీ చేశాం కాబట్టి నువ్వు నన్ను బిలీవ్ చేయలేకపోతున్నావు అంతే. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే నంది అవార్డులు తీసుకున్నాను. నువ్వైతే ఆస్కర్కి నామినేట్ అయ్యేలా ఉన్నావు. ఓ సావిత్రి గారు, ఓ సౌందర్య గారు, ఓ జయసుధ గారు ఎంత సహజంగా నటించేవారో, కాదు జీవించేవారో నువ్వు కూడా అలాగే జీవిస్తున్నావు. లోపల నిన్నందరూ నమ్మేశారు, మా కృష్ణతో సహా. మన మధ్య ఇంకా దాగుడు మూతలెందుకు? నా దగ్గర ఉన్నదున్నట్టు ఓపెన్ అయిపో. నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో చెప్పు. అయ్యో నిహారిక, అవని నిన్ను దెబ్బ కొట్టింది కాబట్టి అవని జాబ్ నుంచి పీకేసాయి. నా మాట వింటావా అసలు? ఇంకో విషయం, గెస్ట్ హౌస్ నుంచి బయటికి పంపించేయి, కార్ కట్ చేసేయి. అవనిని వదలద్దు. ఈ మాయతో ఎందుకు పెట్టుకున్నాన్రా లొల్లి అంటూ గల్లీ గల్లీ తిరగాలి, సరేనా? నువ్వు నన్ను నిజంగా కొట్టావా మాయా? ఏ డౌటా?